ఎల్నినోను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్నినో పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో వెబినార్ సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయి రైతులకు సూచనలు, ప్రత్యామ్నాయ విత్తనాల ప్రణాళిక, దశలవారీ పంటల అత్యవసర ప్రణాళిక చర్యలను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంచనా వేసిన 8,489 రైతు సేవా కేంద్రాల్లో 688 మండలాల్లో 1,357 రైతు సేవా కేంద్రాలు, 165 మండలాలు అధిక ప్రమాద స్థాయిలో ఉన్నాయని వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో జూలై 31 నాటికి ప్రధానంగా అనంతపురం, కర్నూలు, మార్కాపురం ప్రాంతాల్లో 1,78,000 హెక్టార్లకు 26,950 క్వింటాల విత్తనాలు అవసరమని తెలిపారు. రెండవ దశలో ఆగస్టు 15 నాటికి 21 జిల్లాల్లోని 429 మండలాల్లో 4,78,000 హెక్టార్లకు అదనంగా 95,838 క్వింటాల విత్తనాలు అవసరమని తెలిపారు. అవసరమైన విత్తనాలను సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా పరిపాలన, వ్యవసాయ అనుబంధ శాఖలు, శాస్త్రవేత్తలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రత్యేక జిల్లా సమీక్ష సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రైతుల వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రాంతాల వారి ప్రత్యేక సూచనలను క్రమం తప్పకుండా రైతులకు పంపించాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అత్యవసర ప్రణాళికలకు అనుగుణంగా డిఏఏ, టీటీసీలు, కేవీకేలు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో సంప్రదించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల్లో అత్యధిక సంఖ్యలో రైతులు నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లా ప్రత్యేక రైతు సూచనలను విస్తృతంగా తెలియజేయడానికి ఐసీసీ హెల్ప్ లైన్ 155-251, టెలివిజన్, రేడియో, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్, వాట్సాప్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత రైతు సమాచార ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. అన్ని జిల్లాలు, మండలాలు, రైతు సేవా కేంద్రాల్లో మిషన్ విధానంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ఎల్నినో పంట రక్షణ మిషన్ను ప్రారంభించాలని ఆదేశించారు. వాతావరణం, ఉపగ్రహ సమాచారం, నీటి లభ్యత, క్షేత్రస్థాయి సమాచారాన్ని సమీకరించే విధంగా 24/7 రాష్ట్ర ఎల్నినో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహాలతో ప్రతి రైతు సేవా కేంద్రంలో రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక పంటల విధానం, నేల రకం, వర్షపాతం, నీటిపారుదల, భూగర్భ జలాల లభ్యత ఆధారంగా వరి నుంచి అనువైన ఆరుతడి పంటలకు మారేలా ప్రతి రైతు సేవా కేంద్రానికి ప్రత్యేక పంటల సూచనలు జారీ చేయాలని తెలిపారు. ఖరీఫ్ 2026లో నోటిఫై చేసిన వరి మినహా అన్ని పంటలకు బీమా PMFBY RWBCIS కింద నమోదు చేసుకునేందుకు జూలై 31 గడువుగా పేర్కొన్నారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు ఉందని చెప్పారు. అర్హులైన రైతులు గరిష్ట సంఖ్యలో నమోదయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.